హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రైతులకు అలర్ట్, అకౌంట్లోకి 20,000 ప్రభుత్వ నిర్ణయం. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చింది. ఎన్నికల సమయంలో కూటమి పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలకు ఇంకా పథకాలు అమలు కాలేదు. కారణం మనీ లేకపోవడం, ఖజానాలో ఉన్న కొంత డబ్బు మిగతా పథకాల కార్యకలాపాలకు ఖర్చు అవుతున్న అన్నదాత సుఖీభవ అమలవ్వాలంటే వేల కోట్లు కావాలి. ఇంతకు సంపాదన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో పథకంపై చర్చ జరగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి 6,000 చొప్పున రైతుకు ఇస్తుంది. ఇది 3 విడతల్లో ఒక్కొక్క విడతకు 2,000 చొప్పున ఇస్తుంది. ఆ ప్రకారం ఫిబ్రవరిలో మనీ ఇవ్వబోతుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ డబ్బు మినహాయించి మిగతా 14,000 ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం మనీ ఇవ్వగానే వెంటనే తాము కూడా ఇవ్వాలని నిర్ణయం చేరడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఒక ట్విస్ట్ పెట్టింది. ప్రభుత్వం ఫిబ్రవరిలో మనీ ఇచ్చినా ఏపీ ప్రభుత్వం వెంటనే మనీ ఇచ్చే అవకాశాలు లేవు. చేతిలో మనీ లేదు కాబట్టి కీలకమైన తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేసింది. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ విషయంలోనూ అదే చేయబోతుందని సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చిలో అన్నదాత సుఖీభవ మనీ ఇస్తే అది 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చినట్లు అవుతుంది. ఇలా చేస్తే మళ్ళీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలని ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు డబ్బు ఇవ్వనున్నట్లు తెలపడం జరిగింది. కేంద్రం ఫిబ్రవరి పీఎం కిసాన్ మనీ ఇస్తే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది. కాబట్టి అప్పుడు రైతులకు అన్నదాత సుఖీభావ కింద డబ్బులు అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి అన్నదాత సుఖీభావ లేనట్లే అనుకోవాలి. నిజానికి రైతులు కూడా ఇవ్వన్న రబీ పంట చేసేవారు పెట్టుబడి డబ్బు రాకపోతే బ్యాంకు రుణాలు తీసుకున్న ఆ రుణాలు తీరాలంటే ఏప్రిల్ దాకా ఆగాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నీ చేస్తున్నామని అంటుంది. అధికారంలోకి వచ్చిన ఇంకా 7 నెలలే అయ్యింది. కాబట్టి అప్పుడే తమ పనితీరును విమర్శలు చేయవద్దు అంటుంది. 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయి రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇలాంటి సమయంలో పథకాలు అమలవ్వాలంటే విమర్శలు చేయడం సరికాదు అంటుంది. కొంత టైం ఇవ్వాలని కోరుతుంది. అందువల్ల అన్నదాత సుఖీభవ ఏప్రిల్లో, తల్లికి వందనం పథకం జూన్లో అమలయ్యే అవకాశాలు ఉంటాయని కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు బట్టి అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.